దినోత్సవం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించి ఒక ఉపాధ్యాయుడిగా మొత్తము ప్రపంచమంతా గుర్తించే స్థాయికి ఎదిగిన ఆయన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా ఒక గొప్ప విశేషం. విద్యను నేర్పి, విజ్ఞానం వివేకం నేర్పి, నాగరికత నేర్పించి, మన జీవితానికి అర్థం తెలిపి, మనకు విలువను పెంచి, మన జీవితంలో మానవత్వపు విలువలు నింపేవారే ఉపాధ్యాయులు. మానవత్వపు విలువలు నింపేవారు. ప్రతిరోజు మీకు ఎన్నో విలువలు అందిస్తూ ఇది చేయకూడదు, అది చేయకూడదు అని. అలాంటి మాకు కూడా మా అమ్మ నాన్న ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, సమాజంలో ఎలా వ్యక్తులను గౌరవించాలి, ఎలా మరి గొప్ప వ్యక్తిగా ఎదగాలి అని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా మొదటి గురువులు మా అమ్మ నాన్న. వాళ్ళను స్మరించుకుంటూ తర్వాత మా ఉపాధ్యాయులు ఈ మధ్యనే మేము 82లో 10th క్లాస్ అయిపోతే ఇప్పుడు మేము ఈ మధ్యన మొన్న ఇప్పుడు జూన్లో మా ఉపాధ్యాయులను కలిసాం. వాళ్ళని కలిసిన రోజు నిజంగా అద్భుతమైన దినం కదా. చాలా సంవత్సరాల తర్వాత, 40 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఉపాధ్యాయులను కలుసుకున్నాం. మరి ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళంతటి వ్యక్తులను మమ్మల్ని చేసినందుకు. వాళ్ళంతగా అంటే వాళ్ళకు ఉపాధ్యాయులుగా మాకు ఏ విధంగా బోధనలు చేశారో మేము కూడా ఒక ఉపాధ్యాయురాలుగా ఎదగడానికి మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టిన మా ఉపాధ్యాయులను మేము స్మరించుకునే రోజు ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళని కలుసుకునే అవకాశం మాకు ఈ మధ్యన రావడం నిజంగా గర్వకారణం. మరి ఉపాధ్యాయులు మీకు ప్రతిరోజు ఎన్నో పాఠాలు చెప్తుంటారు, పాఠాలతో పాటు విలువలు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఎవరైతే ఉపాధ్యాయులు చెప్పే విలువలను పాటిస్తూ వాళ్ళ జీవితానికి అన్వయించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. టీచర్స్ చెప్పింది మా కొరకే, నా కొరకే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బాగుపడతారు. ఇలా వింటూ ఇలా వదిలేస్తూ ఉంటే అది మీకు చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. టీచర్ అసలు టీచర్ ఏదో చెప్తుంటారే, రోజు చెప్తారు, ఏదో ఓకే టీచర్కి ఏం పడలేదు అనే అలాంటి విసుగు మీలోకి రానివ్వకుండా చూసుకోండి. ప్రతిరోజు మీ కొరకే అహర్నిశలు మేము పొద్దున వచ్చినామంటే సాయంత్రం వరకు మీ కొరకే, మీ మేలు కొరకే, మీ బాగు కొరకే మేము ఆలోచిస్తూ ఉంటాం. మీరు బాగుపడాలని కోరుకుంటూ ఉంటాం. మరి అలా మీ మేలు వచ్చి మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నాము. మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఇలా మా స్థానంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాము. ఉంటారు కదా? ఉండాలంటే మీరందరూ మరి మీ అభిప్రాయం తెలియజేస్తలేదు. ఎలా తెలియజేయాలి? క్లాస్ ద్వారా ఉపాధ్యాయులు అంటే మన భవితకు పాట వేసే శ్రామికుడు, మన కళల సాకారానికి సాధకుడు, అక్షరాన్ని అందిస్తూ అజ్ఞానాన్ని తొలగించే సూర్యుడు, విజ్ఞానాన్ని వెలిగించే చంద్రుడు. తను పుస్తకమై బోధిస్తాడు, మన మస్తకమై దారి చూపుతాడు. చదవడానికి తాను వెలుగవుతాడు, ఎదగడానికి తాను మెట్లవుతాడు. మీరు ఎదగడానికి తాను మెట్లవుతాడు. మనం ఉన్నత స్థితిలో ఉంటే పన్నీరై హర్షిస్తాడు. మనం హీన స్థితిలో ఉంటే
కన్నీరై వర్షిస్తాడు. మీరు ఎదిగితే హర్షాన్ని వ్యక్తం చేస్తారు. మీరు ఒకవేళ మరి ఎదగలేని స్థితిలో ఉంటే బాధపడతాడు ఉపాధ్యాయుడు. అంటే మీ అమ్మా నాన్నలన్నా పట్టించుకుంటారో లేదో తర్వాత, కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఆలోచిస్తారన్నారు. మరి అలాంటి గురువుకు మనము వినమ్రంగా శిరస్సు నుంచి నమస్కరించుకుందామా? నమస్కరించుకోవాలి తప్పకుండా. మీ ముందుండి ప్రతిరోజు మీకు ప్రత్యక్ష దైవులుగా మీకు కనిపిస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు. మరి వాళ్ళకు మీరు నమస్కారంలో కూడా సంస్కారం కనిపించాలి. నమస్కారం చేస్తూ ఉంటారు, కానీ ఏదో మొక్కుబడిగా కాదు. ఎలా ఉండాలి? సంస్కారవంతంగా ఉండాలి. ఆ సంస్కారంలోనే మీ ఎదుగుదల మాకు కనిపిస్తుంది. మీలో మీరు ఎలా ఉన్నారు అనే విషయం మాకు అర్థమవుతుంది. అక్కడ వెనక చూడండి ఏం చేస్తున్నా. ఇది మీరు గురువులకు ఇచ్చే మరి అలాంటి గురువులను స్మరించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికి మూలమున, గురువే త్రిమూర్తి రూపమున, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చూపునురా. గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపమురా. గురుపదేశం పొంది ధరించిన మానవ